గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పాకిస్తాన్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ రైల్ ను హైజాక్ చేసిన ఘటన తర్వాత అక్కడ నెత్తురు ఏరులై పారుతోంది. గడిచిన 5 రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీతో పాటు అనేక మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అసలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇది బలూచిస్తాన్ కు చెందిన ఓ సైనిక సంస్థ. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ను వేరు చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ సంస్థ పుట్టుకొచ్చింది. 2000 సంవత్సరం ప్రారంభంలో BLA పుట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ, బలూచిస్తాన్ లో చైనా ప్రాజెక్టులు, పాకిస్తాన్ ప్రభుత్వం టార్గెట్ గా దాడులు చేస్తూ ఉంటుంది. BLAలో సైనిక విభాగాన్ని మజీద్ బ్రిగేడ్ అంటారు. ఈ విభాగం ఎక్కువగా ఫిదయిన్ దాడులు చేస్తూ ఉంటుంది. అంటే ఆత్మాహుతి బాంబర్లు. వీళ్ళు తమను తామే పేల్చుకుంటారు. పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు దాని మిత్ర దేశాలు ఇప్పటికే BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పక్కా ప్లాన్తో దాడులు చేస్తూ ఉంటుంది. మజీద్ బ్రిగేడ్, ఫతే స్క్వాడ్, స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ అంటే STOS కలిసి దాడులు చేస్తూ ఉంటాయి. BLAలో మజీద్ బ్రిగేడ్ ఎంత డేంజరో తెలుసా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2011లో మజీద్ బ్రిగేడ్ ను ఏర్పాటు చేసింది. ఇది బలూచ్ ఆర్మీ సైనిక విభాగం. ఆత్మాహుతి దాడులు చేయడంలో మజీద్ బ్రిగేడ్ ఫేమస్. బలూచిస్తాన్ కోసం ఆత్మ బలిదానాలు చేసేందుకు ఈ బ్రిగేడ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అది 1974 పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను హత్య చేయడానికి ప్రయత్నించిన బలూచ్ స్వాతంత్ర సమరయోధుడు అబ్దుల్ మజీద్ బలూచ్ పేరు మీద గాహా మజీద్ బ్రిగేడ్ ను స్థాపించాడు. ఈ బ్రిగేడ్ 2011 డిసెంబర్లో షఫీక్ మెంగల్ ను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు నిర్వహించింది. ఆ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2018లోనూ కరాచీలోని చైనీస్ కాన్సులేట్ పైన దాడి చేసింది. BLAలో మరో విభాగం ఫతే స్క్వాడ్. ఇది బలూచిస్తాన్ పర్వత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా గెరిల్లా దాడులు చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ కాన్వాయ్లు, సైనిక శిబిరాలపై మెరుపు దాడులు చేయడం ఫతే స్క్వాడ్ స్పెషాలిటీ. గతేడాది ఫతే స్క్వాడ్ నిర్వహించిన ఆపరేషన్ హెడోఫ్ లో 62 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక బలూచ్ లిబరేషన్ ఆర్మీలో మరో కీలక విభాగం స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ STOS. ఇది అత్యంత ప్రమాదకరమైన దళం. నిఘా కార్యకలాపాలు నిర్వహించడం ఈ విభాగం పని. నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉంటుంది. ఈ విభాగంలోని సిబ్బంది గూఢచారులుగా పనిచేస్తూ ఉంటారు. STOS పాకిస్తాన్ ఆర్మీ అధికారులను, అలాగే వారికి స్థానికంగా సహాయం చేసే వారిని గుర్తించి చంపుతూ ఉంటుంది. బలూచిస్తాన్లో పాక్ ఆర్మీ కార్యకలాపాలను అడ్డుకోవడం ఈ STOS పని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.